1960లో ఫ్రీమన్ డైసన్ అనే సైంటిస్ట్ అడ్వాన్స్డ్ ఏలియన్ నాగరికతలు అపారమైన శక్తిని ఎలా జనరేట్ చేయగలవో చెప్పాడు. ఒక సూర్యుడి చుట్టూ పెద్ద పెద్ద ప్యానెల్స్ కట్టేసి శక్తిని లాగుతారు. ఈ టెక్నాలజీని అతను డైసన్ స్పియర్ అన్నాడు. ఇక్కడ స్పియర్ అంటున్నాం కాబట్టి ఇది సూర్యుడి మొత్తాన్ని ఒక సాలిడ్ షెల్ లా కప్పేయదు. సాటర్న్ గ్రహం చుట్టూ రింగ్స్ ఉన్నాయి కదా, సేమ్ అలానే సూర్యుడి చుట్టూ రింగ్స్ కట్టేసి శక్తిని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ పని రింగ్ లోపలి భాగం చేస్తుంది. రింగ్ బయటి భాగం మీద ఖాళీ ఉంటుంది కదా, ఈ ఖాళీ మీద గ్రహాంతర వాసులు బతకడానికి పెద్ద పెద్ద సిటీస్ కూడా కట్టొచ్చు. సరే, అంతా బానే ఉంది. బట్ డైసన్ స్పియర్స్ ఉన్న సూర్యుళ్ళని సైంటిస్టులు కనిపెట్టారంట. ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. దీని వెనకాల ఎంత నిజం ఉంది? వేల సంవత్సరాల దూరంలో ఈ స్టార్స్ ని ఎలా కనిపెట్టారు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచాక ఇప్పుడు మానవ జాతి మొత్తంగా ఉత్పత్తి చేస్తున్న శక్తి అప్పటి అవసరాలకి కొంచెం కూడా సరిపోదు. ఎంత శక్తి కావాలంటే భూగ్రహం మొత్తం మీద ఉన్న శక్తి వనరుల్ని 100% వాడినా అప్పటి అవసరాలకి తక్కువే అవుతుంది. అందుకే సూర్యుడి వైపు చూడాలి. సూర్యుడి చుట్టూ రింగ్స్ కట్టేసి అందులో సూర్యుడి శక్తిని సేకరించే టెక్నాలజీ పెడతారు. ఇది సోలార్ ప్యానెల్ టెక్నాలజీ అన్నా అయి ఉండొచ్చు, లేకపోతే సూర్యుడి మంటల్ని కావాల్సిన శక్తిగా మార్చుకునే ఇంకో టెక్నాలజీ అన్నా అయి ఉండొచ్చు. వీటిని కలెక్టర్స్ అంటాం. ఏ టెక్నాలజీ వాడినా సూర్యకాంతిని అడ్డుకోవడం అయితే పక్కా. సూర్యకాంతిని అబ్జార్బ్ చేసుకునే కలెక్టర్స్ అయితే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వదులుతాయి. ఇన్ఫాక్ట్ వేడిగా ఉన్న ఏ వస్తువైనా ఇన్ఫ్రారెడ్ కిరణాలని వదులుతుంది. సినిమాల్లో ఈ సీన్ గుర్తు తెచ్చుకోండి. రాత్రి టైంలో ఏదైనా ఆర్మీ ఆపరేషన్ చేయాలంటే సైనికులు ప్రత్యేకమైన స్పెట్స్ వాడతారు కదా, అందులో నుండి చూస్తే మనుషులు రెడ్ కలర్ లో కనబడతారు, చుట్టూ ఉన్న ప్రదేశమంతా బ్లూ కలర్ లో కనబడుతుంది. మరీ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా కాకపోయినా డైసన్ స్పియర్ ఉండే స్టార్స్ ని కూడా ఇలానే కనిపెడతారు. సింపుల్ గా చెప్పాలంటే ఉండాల్సిన క్వాంటిటీ కంటే ఒక స్టార్ నుండి ఎక్కువ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వస్తే దాన్ని ఒక డైసన్ స్పియర్ క్యాండిడేట్ లిస్ట్ లోకి చేరుస్తారు. ఇదంతా టెక్నాలజీ నుండి వచ్చిన సిగ్నల్స్ అనే అనుమానం ఉంది కాబట్టి వీటిని టెక్నో సిగ్నేచర్స్ అంటారు. అయితే టెక్నో సిగ్నేచర్స్ ఓన్లీ డైసన్ స్పియర్స్ వల్లే రావు. సూర్యుడి లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరిగి కాంతి వేడి పడతాయి. ఈ విషయం మీకు తెలియందేమీ కాదు. అంటే హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియం గా మారి శక్తిని విడుదల చేస్తాయి. ఇలా హీలియం కలిసి లిథియం గా మారుతుంది. ఇలా ఎలిమెంట్స్ అన్ని కలుస్తూ ఐరన్ వరకు వెళ్తాయి. ఐరన్ ని కలిపి నెక్స్ట్ ఎలిమెంట్ గా మార్చే శక్తి మామూలు స్టార్స్ కి ఉండదు. సో ఒక స్టార్ లో పీరియాడిక్ టేబుల్ లో ఐరన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే గుర్తించగలం. ఇక్కడే ఒక ట్విస్ట్. కొన్ని స్టార్స్ లో ఐరన్ కాదు కదా, పీరియాడిక్ టేబుల్ లో చివరన ఉండే యురేనియం, ప్లూటోనియం ని కూడా గుర్తించారు. మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారం ఒక స్టార్ లో ఈ ఎలిమెంట్స్ న్యాచురల్ గా పుట్టడం ఇంపాసిబుల్. ఇక్కడ మనకి తెలియని ఫిజిక్స్ అన్నా జరగాలి, లేకపోతే ఇది గ్రహాంతరవాసుల పనైనా అయి ఉండాలి. మనం న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు వేస్ట్ మిగిలిపోతుంది. దీన్ని రేడియో యాక్టివ్ వేస్ట్ అంటారు. మనమైతే ఈ వేస్ట్ ని కొన్ని డబ్బాల్లో పెట్టి మనిషి వెళ్ళని చోట్ల డంపింగ్ యార్డ్స్ కట్టి అందులో వేస్తాం. బట్ ఎంత వేస్ట్ ఎన్ని రోజులని భూమి మీద దాచిపెడతాం? అడ్వాన్స్డ్ ఏలియన్ నాగరికతలు టెక్నాలజీని వాడి రేడియో యాక్టివ్ వేస్ట్ మొత్తాన్ని వాళ్ళ సూర్యుడి మీద డంప్ చేస్తూ ఉండొచ్చు. వీటినే మనం కనిపెట్టామేమో. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 1983లో లాంచ్ చేసిన ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రోనామికల్ శాటిలైట్ ద్వారా అంతరిక్షాన్ని ఇన్ఫ్రారెడ్ లో సర్వే చేయగలం. దీని ద్వారా 2,50,000 స్టార్స్ చూసిన రిచర్డ్ ఏ క్యారిగన్ అనే సైంటిస్ట్ డైసన్ స్పియర్ క్యాండిడేట్స్ ని కనిపెట్టాడు. అల్టిమేట్ గా 17 స్టార్స్ ని డైసన్ స్పియర్ క్యాండిడేట్ లిస్ట్ లోకి చేర్చారు. అందులో కూడా 4 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అయితే ఈ స్టార్స్ ని చూసిన విధానం కరెక్ట్ కాకపోవడం వల్ల రీసెర్చ్ ముందుకి సాగలేదు. బాగా ఫేమస్ అయిన ఇంకో డైసన్ స్పియర్ క్యాండిడేట్ పేరు KIC 84628. దీన్ని టాబీ స్టార్ అని కూడా అంటారు. కెప్లర్ టెలిస్కోప్ నుండి వచ్చిన డేటాతో దీన్ని డైసన్ స్పియర్ క్యాండిడేట్ లిస్ట్ లోకి చేర్చారు. ఈ డేటా ప్రకారం టాబీ స్టార్ అన్ని రకాల కాంతుల్ని అబ్జార్బ్ చేసుకోవటం లేదు. మనం మాట్లాడుకున్న దాని ప్రకారం డైసన్ స్పియర్ సూర్యుడి నుండి వచ్చే అన్ని రకాల కాంతుల్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన కళ్ళు చూడగలిగేది కాంతి స్పెక్ట్రమ్ లో కొంత భాగాన్ని మాత్రమే, అంటే విజిబుల్ పార్ట్ వరకు. బట్ సూర్యుడు స్పెక్ట్రమ్ లో గామా నుండి రేడియో వరకు అన్ని టైప్స్ వదులుతాడు. ఒక డైసన్ స్పియర్ అడ్డుంటే వీటన్నిటిని అబ్జార్బ్ చేసుకుని హీట్ అయ్యి ఇన్ఫ్రారెడ్ కాంతిని మాత్రమే వదులుతుంది. కానీ టాబీ స్టార్ నుండి వచ్చే కాంతి ఇన్ఫ్రారెడ్ తో పాటు మరికొన్ని వేవ్ లెన్స్ ని కూడా చూపిస్తుంది. సో కాంతిని అడ్డుకుంది ఒక దుమ్ము మేఘం అయి ఉండొచ్చు. సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ SETI అనే సంస్థ ఏలియన్స్ కోసం అంతరిక్షాన్ని వెతుకుతూ ఉంటారు. వీళ్ళు మెయిన్ గా టెక్నో సిగ్నేచర్స్ కోసం స్కాన్ చేస్తారు. ఈ సంస్థ రీసెంట్ గా 2 సర్వేస్ చేసింది. ప్రాజెక్ట్ హెఫస్టస్ కింద గాయా, టూమాస్ అండ్ వైట్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరర్ వైస్ టెలిస్కోప్ ద్వారా వచ్చిన డేటా నుండి డైసన్ స్పియర్ క్యాండిడేట్స్ ని కనిపెట్టింది. ఈ సర్వేలో భాగంగా 5 మిలియన్ సోర్సెస్ నుండి వచ్చిన డేటాలో డైసన్ స్పియర్ క్యాండిడేట్స్ కోసం వెతకడం జరిగింది.
అయితే ఇంత డేటాలో డైసన్ స్పియర్ స్టార్స్ ని గుర్తించడం అంటే గడ్డిలో సూదిని వెతకడం అంత కష్టం. సో ఈ 3 టెలిస్కోప్స్ నుండి వచ్చిన డేటాని ఒకసారి అనలైజ్ చేయడానికి అడ్వాన్స్డ్ డేటా సైన్స్ టెక్నిక్స్ వాడారు. డేటాను విడదీయాలంటే ఒక కండిషన్ కావాలి. సింపుల్ గా చెప్పాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లిస్ట్ లోకి తోసేయండి, సాటిస్ఫై అవ్వకపోతే వదిలేయండి అనే ఒక రూల్ ఉండాలి. మరి ఒక స్టార్ డైసన్ స్పియర్ క్యాండిడేటో కాదో వేరు చేయడానికి ప్రాజెక్ట్ హెఫస్టస్ లో ఏ కండిషన్ వాడారు గెస్ చేయండి. ఈ వీడియోలో ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం. అదేనండి ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఎక్కువగా పుట్టించే స్టార్స్. అయితే ఒక స్టార్ నుండి ఇన్ఫ్రారెడ్ కిరణాలు వచ్చినంత మాత్రాన అది డైసన్ స్పియర్ క్యాండిడేట్ అయిపోదు. అంతరిక్షంలో తేలే దుమ్ము, నెబులా అండ్ దూరంగా ఉండే కొన్ని గ్యాలక్సీస్ కూడా ఇన్ఫ్రారెడ్ కిరణాల్ని ఉత్పత్తి చేస్తాయి. సో ఇలాంటి న్యాచురల్ సోర్సెస్ నుండి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా ఫిల్టర్ చేసేటట్టు కండిషన్స్ డిజైన్ చేశారు. ఇంకొన్ని కండిషన్స్ కూడా వాడారు, బట్ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. చివరికి ఇన్ని కండిషన్స్ వాడిన తర్వాత 5 మిలియన్ సోర్సెస్ నుండి 328 మాత్రమే ఫిల్టర్ అయ్యాయి. ఇందులో కూడా 328 క్యాండిడేట్స్ ని ఫర్దర్ గా తీసేశారు. ఇప్పుడు 40 డైసన్ స్పియర్ క్యాండిడేట్స్ మిగిలాయి. ఇంకా ఫర్దర్ రీసెర్చ్ తర్వాత 33 సోర్సెస్ ని ఫిల్టర్ చేస్తే చివరికి 7 క్యాండిడేట్స్ మిగిలాయి. 7 రెడ్ డ్వార్ఫ్స్ అంటే మన సూర్యుడి కంటే చిన్నగా రెడ్ కలర్ లో ఉంటాయి. అయితే ఈ సర్వే అంతా ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ లో జరిగింది. సో జేమ్స్ వెబ్ లేదా హబుల్ టెలిస్కోప్స్ తో విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఈ 7 స్టార్స్ ని చూస్తే అసలు నిజం బయటపడుతుంది. ఈ రెడ్ డ్వార్ఫ్స్ భూమికి 900 కాంతి సంవత్సరాల కంటే తక్కువ దూరంలోనే ఉన్నాయి. అయితే వీటి నుండి వస్తున్న విజిబుల్ కాంతి కంటే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ లో ఇవి 60% ఎక్కువ కాంతివంతంగా కనపడ్డాయి. ఇదే ఒక డైసన్ స్పియర్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినంత ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. దీన్ని బట్టి ఇన్ఫ్రారెడ్ ఎమిషన్ చేసే వస్తువు 400 డిగ్రీస్ వేడిగా ఉందని అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఫాల్స్ డిటెక్షన్ అవ్వచ్చు. అంటే మనకి కనపడేదొకటి, అక్కడ జరుగుతుంది ఇంకోటి. డైసన్ స్పియర్స్ వల్ల కాకుండా ఇన్ఫ్రారెడ్ కిరణాలు నేచురల్ గా పుట్టొచ్చు. అప్పుడే పుట్టిన సూర్యుళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సూర్యుడు మ్యాజికల్ గా ఖాళీలో నుండి పుట్టుకొని రాడు. అంతరిక్షంలో తేలుతున్న గ్యాస్ గ్రావిటీ ద్వారా కంప్రెస్ అయిపోతుంది. అప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలవుతుంది. సో ఫ్యూజన్ నుండి పుట్టిన వేస్ట్ అంతా కోర్ గా మారి చుట్టూ ఒక అగ్నిగోళాన్ని తయారు చేసుకుంటుంది. అదే ఒక సూర్యుడు. కానీ గ్యాస్ మొత్తం సూర్యుడిగా మారుతుందన్న గ్యారంటీ లేదు. చాలా గ్యాస్ సూర్యుడి చుట్టూ మిగిలిపోతుంది. ఇది లేయర్స్ గా కొన్ని కాంతి సంవత్సరాల దూరం వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఈ లేయర్స్ ని సర్కంస్టెల్లార్ డిస్క్ అంటారు. వీటిల్లో రాళ్లు ఉంటాయి, అనేక టెంపరేచర్స్ లో ఉన్న గ్యాసెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడి నుండి దూరం పెరిగే కొద్దీ వేడి తగ్గుతూ ఉంటుంది కాబట్టి పదార్థం చల్లబడి రాళ్లుగా మారొచ్చు. అంతా బానే ఉంది, కానీ ఈ గోలకి డైసన్ స్పియర్ ఫాల్స్ డిటెక్షన్ కి లింక్ ఏంటి? అక్కడికే వస్తున్నా. ఇలాంటి యంగ్ స్టార్స్ చుట్టూ డైసన్ స్పియర్ లేదు అనుకుందాం. స్టార్స్ నుండి వచ్చే కాంతిని మొదటి గ్యాస్ లేయర్ అబ్జార్బ్ చేసుకుంది అనుకుందాం. సో దాని నుండి బయటికి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా టెంపరేచర్ అర్థం చేసుకోవచ్చు. అది ఒరిజినల్ కంటే డ్రాస్టిక్ గా పడిపోతుంది. ఈ ఇన్ఫ్రారెడ్ కాంతిని ఇంకో గ్యాస్ లేయర్ అబ్జార్బ్ చేసుకుని వదిలితే టెంపరేచర్ ఇంకా పడిపోతుంది కదా. ఇలా 4 లేదా 5 సార్లు జరిగితే 20,000, 10,000 రావాల్సిన టెంపరేచర్ వాల్యూ 400 లేదా 500 వస్తుంది కదా. సో మనం అనుకున్న డైసన్ స్పియర్ క్యాండిడేట్స్ అన్నిటి నుండి వస్తున్న ఇన్ఫ్రారెడ్ ఎమిషన్స్ ఇలా న్యాచురల్ గా వస్తున్నాయేమో. అంటే మనం విశ్వంలో ఒంటరిగా బతుకుతున్నామా ఏమో? సమయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.